దాదాపు 150,00,00,000 వరకు మోసం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ అయితే వస్తుంది. అసలు అతను ఎవ్వరు? అసలు ఇంతమందిని మోసం చేసి మనం చూడొచ్చు మన వెనక బస్తీలలో వర్క్ చేసుకునే వాళ్ళు, చెత్త బండ్లు ఎత్తే వాళ్ళు అని చెప్పేసి అని అంటున్నారు. మరి బస్తీల్లో ఉండే వాళ్ళని మోసం చేసి మరి 150,00,00,000 వరకు అంటే దాదాపు ఎంతమంది ఉన్నారు అనేది కూడా లెక్క లేకుంటుంది. అంతమందిని అంటే దాదాపు 5,000 నుంచి లక్షల దాకా చిట్టీలు వేయించి ఇప్పుడు లేపే టైంకి మొత్తం ఉడాయించేసిండ్రు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? ఈరమ్మ. అమ్మ ఎంత వేసిరు చిట్టి? చీటీ వేయలేదు మేడం, మేము ఆయన దగ్గర వేయలేదు. అందరి కోసం మా పాపము పుణ్యము అనేసి పెద్దవాళ్ళని తోలుకొచ్చినారు మేడం. తెలుసు, ఎప్పటి నుంచి తెలిసిన? 20 ఏళ్ళ నుంచి తెలుసు. అంటే ఎట్లా మరి మీకు పరిచయం ఉన్నాయననే అని చెప్పేసి చిట్టీలు వేసినాం మేడం. అంతే అంతే మేడం. నమ్మి వేసి ఏదో పెద్దల దగ్గర ఉంటే బాగుంటాం కదా అని నమ్మి చీటీలు వేసినాం మేడం. మేము వేసి ఇంత మోసం చేస్తాడని మనకు తెలియదు మేడం. మన పిల్లలు మూడుసురు మా కష్టం అంతా మన మీద వేసినాం. అంటే ఎంతమంది వేసి ఉండొచ్చు అంటారు? ఓ 4,000 మంది ఉంటారు మేడం. 4,000 మంది ఉంటారు చీటీలు వేసిన వాళ్ళు. 4,000 మంది ఉంటారు మేడం. 4,000 మంది కళ్ళ నుంచి కానీ ఉంటారు మేడం. ఊర్లో మా పక్క చుట్టుముట్ట పక్క పల్లెలంతా వేసినారు చీటీలు ఈయన దగ్గరే. మేము రాయలసీమ మేడం. ఈయనది ఏ ఊరమ్మా? గుత్తి అంటమ్మా. గుత్తి మేడం, గుత్తి. కానీ 20 సంవత్సరాల నుంచి నమ్మకంతో ఉన్నాడని చెప్పేసి మా కష్టము నమ్మకంతో వేసినాం మేడం. మేము వీళ్ళంతా వేసినలే మేడం. అందరూ చుట్టుముట్ట మన మొక్కుటే లేదు మేడం. వేయలేదు ఆయనకి. నా మొగుడు చచ్చిపోయినప్పటి నుంచి మాకు తినేకే సాల్కి వస్తుంది. ఇచ్చిండ సక్రమంగా ఇచ్చిండ కొన్ని ఇచ్చాడంటే మేడం, కొన్ని ఇలేదంట. అంటే ప్రతిసారి ఇబ్బంది పెడుతుండేనా? ప్రతిసారి ఈ 2 నెలల నుంచి ఇబ్బంది మేడం. ఆయన 4 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు బాగా జనాలు అందరినీ. ఎక్కువైపోయినాయి. ఎక్కడ తోస్తలేదు ఆయనకి. మిత్తులు కట్టలేక చేసలేక అన్ని ఇట్లా మనుషులను ముంచేసిపోయినట్టు మేడం. ఎంతమంది ఉంటారు ఇల్లు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబంలో ఎంతమంది? వాళ్ళ కుటుంబం మేడం 4 కొడుకు ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు. ఒక పెండి అయిన పాప ఉంది. వాళ్ళ పెండ్లమ్మగుడు ఉన్నారు మేడం. ఒక చెల్లి. ఒక ఫ్యామిలీ మొత్తం ఈ ఇంట్లో ఉన్నది. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నది మేడం. అంతా లేరు మేడం. ఎప్పుడు తెలిసింది? ఆదివారం తెలిసింది మేడం లేరు అని. అందరూ ఫోన్లు చేసి అన్న పుల్లన్న ఉన్నాడేమో చూడండి అని చెప్తుంటే మనల్ని అడుగుతుంటే లేడు. పక్కన వాళ్ళు ఫోన్ చేస్తారు కదా మేడం, మా కొడుకులకి ఫోన్ చేస్తే లేడు మేడం, లేడు ఆయన లేడు అని చెప్పినాం మేడం. అంతే. చూస్తున్నారు కదా, మొత్తం అమాయక ప్రజలు దాదాపు 4,000 మంది ఇక్కడ మోసపోయారని తెలుస్తున్నది. సో అమ్మ మీరు ఎంత వేసారు? 12 లక్షలు ఇచ్చినామమ్మ. మెత్తికి ఇచ్చినాం 12 లక్షలు. 10 నెలలు అయింది. 12 లక్షలు? 12 లక్షలు ఇచ్చినాం. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడనే ఉంటామా. మేము మేస్త్రి పని చేస్తాము. గుడిసెల్లోనే ఉంటాం మేము. కానీ మాతో పాటు పని చేసేటోడు ఆయన ఇస్తాడు కదా నన్ను నమ్మకం మీద ఇచ్చినాము. ఎప్పుడు ఇచ్చిర్రు? మేము 10 నెలలు అయిందమ్మ ఇచ్చి. 10 నెలలు అయింది. అంటే ఏం చెప్పి తీసుకున్నాడు? అంటే మిత్తికి అంటే ఇట్లా నీకు మిత్తి ఇస్తాం కదా అంటే ఇట్లా అవసరం ఉంది అంటే ఇచ్చినామమ్మ. అంటే మేము వడ్డీకి కదా 2 రూపాయలు మిత్తి కదా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేదేమో అన్న ఒకతో ఉంటాయని ఇచ్చినామమ్మ. అది ఇట్లా మోసం చేసేది మాకు తెలియదు. ఆయన మాకు 20 ఏళ్ళ నుంచి తెలుసమ్మా. మాతో పాటు పనికి వచ్చేటోడు అప్పుడు 20 ఏళ్ళ కింద. ఇవి వచ్చి ఇట్లా చిట్టీలు వేసి అవి వేసి బిజినెస్ చేసి పెద్దగాండు. అట్లా మేము నమ్మలేము. 10 నెలలు అయింది. మేము ఇస్తాడు కదా అన్నట్లు పెద్ద ఇల్లు ఊర్లో పొలాలు ఉన్నాయి కదా ఇస్తాడు కదా అన్నట్లు ఇచ్చినామమ్మా. ఇస్తున్నామో మన 10 నెలలు అయింది కదా మాకు అవసరం ఉంది అన్న అంటే మా ఆయన వచ్చి అడిగితే 3 నెలలు టైం చెప్పిండు. 3 నెలలుగా మా ఆయన అడిగిన తర్వాత 4 నెలలకే 4 రోజులకి వెళ్ళిపోయిండు. అడిగినప్పుడల్లా ఏమంటుండే? ఇస్తాను నమ్మకంగా ఇస్తాడు. ఇస్తా మీ డబ్బులు ఎక్కడ ఇస్తాడు. లాస్ట్కి ఇట్లా ఎత్తిపోయాడు. మీరేమో చిట్టేసినా? డబ్బులు ఇచ్చినాం. మేము చిట్టేసినాం 25 లక్షలు. మేము 25 లక్షల చిట్టి అంటే నెల మీరు సక్రమంగా నెల కట్టేస్తున్నాం మేము కూడా. మొన్న సండే రోజు మా వాళ్ళు కట్టేసి వచ్చిర్రు. కట్టినాక సోమవారం వెళ్ళిపోయిండు ఆయన. అంటే చిట్టి ఏమైనా లేచేది ఉండేనా? రేపు నెలలో లేస్తుంది మా చిట్టి. ఇంకా వెళ్ళిపోయిండు. ఇంకా చెప్పిండు మా ఆయన డబ్బులు అడిగితే రేపు నెలలో చీటీ ఎత్తేస్తారు కదా మీరు, రేపు నెలలో ఇచ్చేస్తారు మీ చీటీ అని చెప్పిండు. ఇంకా మాకు ఇట్లా చేసిపోయిండు.
అసలు అంటే మీరు దేనికోసం వేసిరు చిట్టి? అంటే ఏదో ఒకటి ఉంటది కదా. మిగులుతాయి, మనం ఇంట్లో పెట్టుకుంటే సేల్ వీల్స్ అనమాట. ఇంట్లో ఉంటే ఖర్చు పెడతాం మనము, వాళ్ళ దగ్గర ఉంటే దాపెట్టుంటాయి, మనం బ్యాంకులు ఎట్లుంటాయి అట్లుంటాయి అని ఆశపడి మేము ఇచ్చేసినామట. ఒకటేపారి వస్తాయి కదా మాకు అని ఆశ. మేము చెత్త బండి చేసుకుంటాం, చెత్త బండ్లే. మేము పొద్దున్న 3 గంటలకు పోయి ఈ టైం అప్పుడు వచ్చాము. మేము కడప కన్నం తింటామో ఏం తింటామో ఏం తింటామో తిని ఆయన గడితే ఆయన ఇట్లా చేసిన మమ్మల్ని నట్లెట్లో ముంచిపెట్టిపోయాడు మమ్మల్ని ఆయన. అందులో వచ్చి మాకు తెలిసిన ఆయన గుడిసెల్లోనే ఉండే ఫస్ట్. ఇట్లా చీటీలు వేసుకుంటా కొంచెం కొంచెం కూడి పెట్టుకుంటా పైకి వచ్చిండు. వస్తే మనలే మాలో ఒక్కడు కదా, మా ఎవరైతేనే బాగుపడితే అని మేము ఇంక అట్లనే నమ్మి వేసినాం. ఉన్నది కదా, ఇల్లు ఉన్నది, మంచోడే, ఇన్ని ఇళ్ళ సంది చూస్తున్నాము అని వేసేసినాం. బాగానే ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు ఫస్ట్. ఇప్పుడు ఉన్నట్లుండి ఎత్తేసుకొని వెళ్ళిపోయిండు. అంటే ముందేమన్నా ఇబ్బంది పెట్టుతుండేనా చిట్టీలు వేసిన ప్రతిసారి? ఫోన్ చేసి మళ్ళీ ఇచ్చేవాడు, మరి అనకూడదు మనం కానీ తిని. ఇప్పుడు 20 లక్షల చీటీ మేము వేసినాం. 25 నెలలు అయింటే 20 నెలలు అయింది, ఇంకొక 5 నెలలు పోయింటే మాకు వచ్చేది. అట్లా అది ఎత్తేసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? మాకు ఎవరు స్పందిస్తలేరు. పోలీసులను ఏమన్నా అప్రోచ్ అయినరా? ఏం లేదమ్మా, మేమేం చేయలేమని అంటున్నారు. గుత్తికి ఎవరైనా పోయినరా మరి? గుత్తికి నిన్న కానీ మేము ఊర్లోనే ఉంటుంది. నిన్న కానీ ఊరికి వెళ్ళింటే మా ఆయన వెళ్ళినాడు గుత్తికి. అక్కడ ఇల్లు కానీ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుండంట. ఇప్పుడు మేమేం చేస్తాం? మనం చీటీలు వేసిన వాళ్ళం అయిపోతుంది. బ్యాంక్ వాళ్ళు ఏం గవర్నమెంట్ అయిపోయా, వాళ్ళు వచ్చి తాళాలు వేసుకొని పోయినా మేమేం చేయలేం కదా. మాకు ఏడున్నా ఆయన పట్టుకొని వచ్చి మా పైసలు మాకు ఇప్పియండి అమ్మ. అట్లా అంతే. మాకంతే, మాకు ఇచ్చిన పైసలు ఇస్తే చాలు అంతే. మాకు మిత్తొద్దు ఏమొద్దు. ఒకవేళ ఆయన రాకపోతే దొరకకపోతే ఏంది పరిస్థితి? ఏం చేస్తాం? మా పరిస్థితి చాలా మంది పురుగు మంది దాకా చేస్తామంటున్నారు ఇంటి దగ్గర. లచ్చలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది అంటున్నారు. పెళ్లి రేపు నెలలో పెళ్లి పిల్లలు అందరు ఇచ్చినాం డబ్బులు. ఇక్కడ అట్లా వాళ్ళు అందరూ మీడియా అంతా పంపించి స్ప్రెడ్ చేసి ఆయన ఏడున్నా వచ్చేటట్లు చేయాలమ్మా మాకు. మరి ఏం చేస్తాం? మా పిల్లలకి 100 రూపాయలు అమ్మ అని అడిగినా కూడా 100 రూపాయలు ఇవ్వలేము. తెచ్చి మేము ఇట్లా చెత్త పని చేస్తాం. వాళ్ళింటికాడ వీళ్ళింటికాడ 100 ఇప్పించుకొని వచ్చి అన్ని కూడబెట్టి జమ చేసి ఇచ్చినాం మేము. అట్లా ఎత్తేసిపోయినాడు అమ్మ. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మా పరిస్థితి సావాలా బతకాలా మాకు అర్థమైతలేదు. ఎంతమంది ఉన్నారు మీరంతా? చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది. ఇప్పుడు ఆ అప్పు తేలిండేది కానీ 100 కోట్ల పైనే తేలిందంట. అంత లీస్ట్ రాసుకుంటే 100 కోట్ల పైనే తేలిందంట. మీరు చెప్పురమ్మా, ఎంతమంది ఉండొచ్చు? 4000 మంది ఉండారమ్మా. చిట్టి కట్టినోళ్ళే మొత్తం. ఇంకా మీదికెళ్ళి మీలాగా డబ్బులు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు. చిట్టి పైసలు వేసిన వాళ్ళు 400 మంది. నేను లెక్క వేసి అన్ని ల్యాప్టాప్ అట్లే 2 బుక్కులు నిండిపోయినా రాసినవి. అంత అయింది. అంటే ఇప్పుడు ఒకవేళ వస్తాడు అన్న నమ్మకం కూడా లేదు. ఇప్పుడు డబ్బులు గన్నిగానం పట్టుకొని పోయిండమ్మా. వస్తే ఆయన ధరం బట్టి వచ్చి ఎవరు డబ్బులు వాళ్ళకి మిత్తులేని పైసలు ఇస్తేనేమో సంతోషంగా తీసుకుంటాము. ఆయన ఇంక ముంచుకోవాలంటే ఎవరేం చేయలేమమ్మంగా. అదే కోరుతున్నాం మేము. ఆయన వచ్చి ఎవరు మిత్తి డబ్బులు వాళ్ళు లేనట్లా ఇచ్చిన డబ్బులు ఇస్తే చాలా అన్నట్టు కోరుకుంటున్నాం. నిన్న అడగాలి అన్నం లే నీళ్ళు లే నిద్ర లేదమ్మా మాకు. ఆ డబ్బుల గురించి పని చేసి కట్టుకుని సంపాదించుకుని డబ్బులు ఆ పిల్లలు కాలేజీకి ఇచ్చుకుంటే అయిపోతామని గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నాం తెలుసా. హైదరాబాద్ ఊరు నుండి వచ్చి హైదరాబాద్ కష్టం చేసి ఇచ్చినాము. మా వాళ్ళు మా అమ్మ నాయన ఎవరు లేరు ఇక్కడ. మేము ఒక్కటే వచ్చి సంపాదించుకున్నాం డబ్బులు. అంటే ఇప్పుడు అతనైతే పోయిండు కాబట్టి రాలేడు. మరి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే బెటర్ అంటున్నారు? తీసుకోవాలమ్మా, తీసుకోవాలనే కోరుతున్నాం మేము. ఎవరు రాలేరమ్మా, పోలే వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు అందరూ వెళ్ళి అడగాలంటున్నాము. మరి ఎట్లా చేస్తారో ఏమో తెలియదమ్మా. మాకు ఇచ్చిన డబ్బులు ఇస్తే చాలు అంతే. సో చూసారు కదా, అంటే దాదాపు 4000 మందిని మోసం చేసి ఈ పుల్లయ్య అనే వ్యక్తి ఆయన ఫ్యామిలీ ఇక్కడ నుంచి పారిపోయారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే దాదాపు మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఇల్లు అంతా మొత్తం డూప్లెక్స్ అంట. ఇక్కడే కట్టుకొని ఇదే బస్తీలో ఇంతకు ముందు ఇల్లు కట్టుకోక ముందు అయితే ఇక్కడే వీళ్ళతో పాటు ఉండేవారంట. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నారో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే వీళ్ళంతా ఈ బస్తీ వాసులంతా అతన్ని నమ్మి అంటే దాదాపు అంటే మాతో పాటే వర్క్ చేసిండు, మాలో ఒకడు అని చెప్పేసి నమ్మి అందరూ 25 లక్షల చిట్టి, లక్షల్లో ఉండే చిట్టీలను ఎంచుకొని మరి నెల అక్కడ ఇక్కడ పనులు చేస్తూ ఆ చెత్త బండ్లలో వర్క్ చేస్తూ
అంటే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వర్క్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇతనికి ప్రతి నెల ఇక్కడికి వచ్చి చిట్టి వేసేవారంట. నిన్న అంటే 2 days బ్యాక్ కూడా ఇక్కడ చిట్టి వేశాము అని అంటున్నారు. మరి అయినా కూడా ఇతను ఎలా వెళ్ళిపోయాడు అనేది మాత్రం ఇంకా నమ్మకంగానే లేదు అసలు. ఎందుకంటే దాదాపు 150 కోట్ల దాకా ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకా కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, అసలు ఎప్పుడు తెలిసింది ఇతను మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి? సండే సాటర్డే నైట్ అబ్స్కాండ్ అయిపోయాడు మేడం. సండే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. ఆ డ్రైవర్ని గట్టిగా అడిగితే డ్రైవర్ చెప్పిండు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు అది ఇది అని అన్నాడు. అతను కూడా అబ్స్కాండ్ అయిపోయాడు, లేడు, కనబడట్లేడు. ఇక మాకు అర్థమైపోయింది, ఫోన్ గత 3-4 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. నిన్న ఈ సీసీ కెమెరాలు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, వాళ్ళు స్టిల్ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ జరిగేవన్నీ యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నారు. ఇవేమో వాయిస్ కమాండ్ ఉంటాయి, ఈ 2 సీసీ కెమెరాస్ ఇవన్నీ వీడియో విజువల్గా ఉంటాయి అంతే. వాళ్ళు వినడం జరగడం. నిన్న అడ్వకేట్తో మార్నింగ్ ఫోన్ చేయించారు ఇక్కడ జనాలను చూసి, మీ డబ్బులు ఎక్కడ పోవు, లోపల ఏం డ్యామేజెస్ చేయొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది అని వాచ్మెన్తో వేరే ఇక్కడ ఉన్న సభ్యులతో మాట్లాడించి ఒక రకంగా అడ్వకేట్తో బెదిరించడం జరిగింది. తర్వాత ఇదే జనాలు 12 గంటల వరకు ఉంటే మళ్ళీ అడ్వకేట్ ఫోన్ చేశాడు, ఒక ప్రధాన వ్యక్తికి, ఒక అతనికి ఫోన్ చేశాడు. అతను ఫోన్ చేసి మీ డబ్బులు ఏడికి పోవు, 15 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ మా డబ్బులు ఇవ్వకపోతే నేను చంపుతాం నరుకుతాం అని బెదిరిస్తున్నారు అది ఇదని అబద్ధం మాటలు చెప్పి వాళ్ళు పారిపోవడం జరిగింది. మేమేమన్నామంటే, బాబు నువ్వు రేపేరా, మేమే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్తాం, మాది బాధ్యత, పూర్తి బాధ్యత, నువ్వు వీళ్ళకి సెటిల్మెంట్ చేయి. ఇక్కడ అందరూ చిన్న చిన్న హట్స్ మేడం. సెంటరింగ్ అతను ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, నేను ఎలక్ట్రీషియన్, నా పేరు నరసింహారెడ్డి, నాది 10 లక్షల చిట్టి ఉంది, అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. నేను 2024 అక్టోబర్లో 15 లక్షల చిట్టి చేసిన, అది కూడా 4 కిస్తీలు కట్టిన. ఈయన మేస్త్రి పని చేస్తాడు, ఈయన బియ్యం షాప్ ఉన్నది, ఈయన సెంటరింగ్ పని చేస్తాడు, చాయ్ బండి అతను, పేపర్ వర్క్, చెత్త బండి నడిపే వాళ్ళు ఉన్నారు, అందరు చిన్న చిన్న వాళ్ళు మేడం. ఇలా లైఫ్ టైంలో చేసుకున్న సేవింగ్సే ఇతని దగ్గర దాపెట్టడం జరిగింది. అది కూడా పెళ్ళిళ్ళకని ఇళ్ళకని ఇట్లా రకరకాల కారణాలతో ఈయన ఎన్నో రోజుల నుంచి మమ్మల్ని నమ్మించిండు మేడం. ఒకప్పుడు ఈయనకు ₹1,00,000 ఇచ్చినాం, ఆ రోజు ఈజీగా ఇచ్చిండు. ఈరోజు పెద్ద అమౌంట్ అయ్యేసరికి ఇతనికి ఇవ్వలేకపోతుండు, రొటేషన్ అవ్వట్లేదు. వాళ్ళు లగ్జరీ లైఫ్ జీవించారు. మా దగ్గర చిట్టీలు కలెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకో వ్యక్తికి ఇవ్వాలన్న ఆలోచన లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడం, అది చేయడం, దుబారా ఖర్చు చేయడం చేసి ఈరోజు వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో మమ్మల్ని కూడా నెట్టడం జరిగింది. ఈరోజు మమ్మల్ని 0 స్థాయికి తీసుకొచ్చారు మేడం. మా లైఫ్ టైంలో సేవింగ్ చేసుకుంది. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు, ఇంకా ఇప్పుడు నేను 30 ఇయర్స్లో, నాకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదైతే సంపాదించినో 40 ఇయర్స్ తర్వాత ఆ శక్తి ఉండదు మేడం నాకు. అట్లా అది మేడం. ఇప్పుడు పోలీసులు కానీ ఎవరికైనా కంప్లైంట్ చేశారా? అంటే ఈ పుల్లయ్య ఇప్పుడు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి. నిన్న SNRPSకి ఫోన్ చేయడం జరిగింది. SNRPS నుంచి వచ్చారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. పెట్రోలింగ్ వెహికల్ వచ్చి మేము రాత్రి సిఐ గారిని కలిసాము. సిఐ గారికి, సార్ ఇది పరిస్థితి, బుక్లో దాదాపు ఈ రోజుకి 380 మంది ఎంట్రీ అయ్యారు, మా సమస్య పరిష్కరించాలి సార్ అంటే, సిఐ గారు ఏమన్నారంటే, బాబు ఇది ₹1,00,00,000 పరిధి లోపల అయితే మా చేతుల్లో ఉంటుంది, మీ సమస్య పరిష్కరించడానికి మీది కోట్లల్లో ఉంది, మీరు CCS పోలీస్ స్టేషన్కే పోవాలి, మీ సమస్యకు పరిష్కారం అక్కడే దొరుకుతుంది అని సిఐ గారు చెప్పడం జరిగింది. మేము పొద్దున్న దాదాపు ఇక్కడ 500 మంది ఉన్నారు మేడం. ఇప్పుడు మేము ఇంకా స్టిల్ ఇక్కడ ఆగడం జరిగిన, మా వాళ్ళు దాదాపు 100 మంది 50 మంది CCS పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మేము ఇంకా స్టిల్ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, మీడియా ద్వారా ఇంకా బాధితులు చాలామంది ఉన్నారు మేడం, తెలియని వ్యక్తులు. ఇదంతా బల్కంపేట, సనత్ నగర్, SR నగర్, అమీర్పేట ఈ సర్కిల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఈ సర్కిల్లో అటాచ్మెంట్ ఉన్న వేరే ప్రాంతం వాళ్ళకి తెలుసు. వీళ్ళ క్లయింట్స్ వచ్చేసి మలేషియా, సింగపూర్, బెంగళూరు, అనంతపూర్, గుత్తి, కర్నూలు, మంత్రాలయం అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఒక మేస్త్రి పని చేసే వ్యక్తి ఇంత ఎత్తుకు ఎదిగారు అని అంటే ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా ఏమన్నా క్రైమ్ చేసి ఉండొచ్చు అంటారా? అంటే మీరేమో 20 సంవత్సరాల నుంచి తెలుసు అంటున్నారు ఈ వ్యక్తి, కానీ ఇంత పెద్ద ఇల్లు కట్టడము, అక్కడ ఆస్తులు సంపాదించడం, ఇవన్నీ చూస్తే కొంచెం మిస్టీరియస్గా లేదంటారా? మేడం మాకు పూర్తిగా తెలియదు, కానీ ఇతను 25 ఇయర్స్ క్రితమే అక్కడ ఇలాంటిది ఏదో చీటింగ్ చేసి పారిపోయి వచ్చిన వ్యక్తి అంట. మాకు నిన్న ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. అతన్ని మేము అరవడం కూడా జరిగింది, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్పామని కూడా అని అడిగాము, మేము తిట్టాము. మాకు తెలియదు అన్న, ఇది మంచిది బతుకుతున్నాడు, అందుకే మేము కూడా చిట్టీలు వేసాము. ఎవడైతే చెప్పాడో అతను కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు లేబర్ వర్క్ చేసేది మేడం, మాలాగే 18 ఇయర్స్ నుంచి లేబర్ వర్క్ మానేశారు. అప్పుడు ₹1,00,000 చిట్టి, 50,000 చిట్టి, 2 లక్షల చిట్టి వరకు వేసేవారు.
7-8 ఇయర్స్ నుంచి 5 lakhs చిట్టి 10 lakhs చిట్టి స్టార్ట్ చేశారు. తర్వాత ఈ 2024 నుంచి 15 లక్షలు 25 లక్షలు 50 లక్షల చిట్టీలు స్టార్ట్ చేశారు. అది కొంచెం పెరిగే కొద్దీ అంటే నమ్మకం పెరిగే కొద్దీ మీకు మంచిగా అనిపించింది అండ్ సేవింగ్స్ ఎక్కువైతాయని అనుకున్నారు. కానీ 1,00,000 పోయింది, 2 లక్షలు పోయింది, 5 లక్షలు పోయింది, ఇప్పుడు 25 లక్షల చిట్టి అంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ అతను తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇంతమంది రోడ్డున పడ్డట్టే కదా, అంటే లైఫ్ టైం సేవింగ్స్ ఇవన్నీ. మేడం అతను వస్తాడని మాకు నమ్మకం ఉంది. కాకపోతే రికవరీ ఎంత అవుతుంది అనేది ప్రశ్నార్థకం మేడం. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరిగింది. వారు ఎవరికి ఇచ్చారో ఎక్కడెక్కడ ట్రేడింగ్ కూడా చేశారు. వాళ్ళు ట్రేడింగ్లో కూడా నష్టపోయి ఉంటారని మాకు బాగా కొడుకులు ఎవరైనా ఉన్నారా? అదే మేడం. యాక్చువల్లీ పుల్లయ్య అతనికి 55 ఇయర్స్ ఉంటాయి, వాళ్ళ అబ్బాయికి 30 ఇయర్స్ ఉంటాయి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్నారు చిట్టీలు. చిట్టీలు ఇద్దరు కలిసి ఇప్పుడు గోల్మాల్ చేసింది కూడా వీళ్ళిద్దరే అంటారు. ఇద్దరే కదా మేడం, ఇద్దరే 100% వాళ్ళిద్దరే. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, దాదాపు అంటే పుల్లయ్య అనే వ్యక్తి ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉండడమే కాకుండా ఇక్కడే బస్తీవాసులతో కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా అంటే ఫస్ట్ 1,00,000 5 లక్షల చిట్టీలు వేసినప్పుడు సక్రమంగానే ఇచ్చిన తర్వాత దాదాపు అంటే ఎవరికైనా 20 సంవత్సరాలతో నుంచి మనతో పాటు ఉంటున్నారంటే నమ్మకం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటిది ఇప్పుడు 25 లక్షల